Namaste, myself Sarasija. Welcome to Maitri News. Mundiga headlines. ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు. పాలిటెక్నిక్ కాలేజీల స్పోర్ట్స్ మీట్ జిల్లా స్థాయి జూడో పోటీలో విద్యార్థుల ప్రతిభ. ఎంపీల సస్పెన్షన్ పై ఇండియా కూటమి నిరసన, బీజేపీ సర్కారుపై నేతల మండిపాటు. సామాజిక సేవలో YMCA నగరంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు. ఇక వార్తల్లోని వివరాలు. గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా విద్యా సంస్థల్లో శ్రీనివాస రామానుజన్ సేవలను గుర్తు చేస్తూ పలు సైన్స్ ప్రదర్శనలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోని ఆల్ ఫోర్స్ స్కూల్ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థులకు గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కాగా నగరంలోని ఆయా విద్యా సంస్థల్లో గణిత దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని ఆల్ ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒలింపియాడ్ టెస్ట్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డితో కలిసి బహుమతులు అందజేశారు కలెక్టర్. ఈ సందర్భంగా రామానుజన్ సేవలను గుర్తు చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల్లో ప్రతి సంవత్సరం విద్యార్థులకు మ్యాథ్స్ పోటీ పరీక్షలు నిర్వహించి బహుమతులు అందజేయడం అభినందనీయమన్నారు. We have discussed so many things about his life and his philosophy and his achievements. And today we have also declared mathematics as the king of all subjects. It's wonderful. It's a very, very important subject. But at the end of the day, you have to understand that all subjects are equally important. Why I say this is, maths is very important if you have to study chemistry or physics or biology, right? Even in biology, if you have to derive any formula or you have to calculate the number of species, you have to make projections, mathematics is necessary. Any stream, even in MBBS, it's not like only engineering students study mathematics and doctors do not. They also have to have some element of mathematics in their syllabus. So maths is a very, very important subject. First prize 5,000, second prize 3,000, third prize 2,000 of every class we have given. 6th, 7th, 8th, 9th, 10th. So 50,000 worth prizes in Karimnagar district and even in other areas also the same. So this is actually to encourage the children for the mathematics. After the corona we are seeing many children, not only, I'm not speaking about the Karimnagar or All Force, everywhere, entire world, children are missing the basics. Children are missing the basics of all subjects, not the mathematics and so. So at least now the corona is over, everything, all the children has to focus on the basics. Without the basic knowledge, even if you are in IIT coaching or NEET coaching, you are not going to achieve anything. You can see the youngest collector of our Karimnagar district. నగరంలోని స్లేట్ స్కూల్లో మ్యాథమెటిక్స్ డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన వివిధ గణిత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ రాజేశ్వర్ మాట్లాడుతూ రామానుజన్ ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు. వారి స్ఫూర్తితో దేశంలో అనేక మంది శాస్త్రవేత్తలుగా ఎదిగారని గుర్తు చేశారు. మ్యాథమెటిక్స్ అంటే గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి దాంట్లో
ఈరోజు శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డే సందర్భంగా మనమందరం కూడా మ్యాథమెటిక్స్ డేను మరి రంగ వైభవంగా మరి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ మన స్లేట్ స్కూల్లో కూడా విద్యార్థులందరూ కూడా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఎగ్జిబిట్స్తో, వివిధ రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్తో, వివిధ రకాలైనటువంటి చార్ట్స్తో ఇవాళ మ్యాథమెటికల్ ఎక్స్పోను ఇవాళ మన స్కూల్ ప్రాంగణం లోపల ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే విద్యార్థులందరూ కూడా ఎంతో మరి ఉత్సాహంతో మరి ఈ కార్యక్రమం లోపల పాల్గొనడం జరుగుతూ ఉన్నది. భారతదేశం యొక్క భారతీయుల లోపల బ్లడ్లోనే మ్యాథమెటిక్స్ అనేటువంటిది మరి మన లోపల మన బ్లడ్లోనే నిగూఢీకృతమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆనిషియంట్ మ్యాథమెటిషియన్స్ కావచ్చు, తర్వాత కాలం లోపల లేటెస్ట్గా రామానుజన్ గారు కావచ్చు, మ్యాథమెటిక్స్కు ఎన్నో రకాలైనటువంటి సేవలు మనకు అందించడం జరిగింది. నగరంలోని జాన్సన్స్ గ్లోబల్ స్కూల్, కోరా స్కూల్లో మ్యాథమెటిక్స్ డే వేడుకలు నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఆయా పాఠశాలల్లో వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. విద్యార్థుల విభిన్న ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆ విద్యాసంస్థల డైరెక్టర్ హరికృష్ణ విద్యార్థులకు గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్ చేస్తాము జాన్సన్ గ్లోబల్ స్కూల్లో. ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. సాధారణంగా మిగతా ఫెస్టివల్స్కి, జనరల్ ఫెస్టివల్కి ఎంత ప్రియారిటీ ఇస్తాము, బతుకమ్మ కానీ, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ అంతే ఇంపార్టెన్స్ ఎడ్యుకేటెడ్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కానీ, సైన్స్ డే కానీ, అదేవిధంగా మ్యాథమెటిక్స్ డే కానీ ఇలాంటి కార్యక్రమాలని పండుగల కన్నా ఉన్నతంగా డిజైన్ చేయడంలో కానీ, ఎగ్జిబిట్ చేయడంలో కానీ, పిల్లల్లో ఆలోచన శక్తి పంపించడంలో ఎప్పుడు జాన్సన్ గ్లోబల్ స్కూల్ ముందుంటుందని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్న వాతావరణం చూస్తూ ఉంటే మ్యాథమెటిక్స్ హంగామా కనబడుతూ ఉంది, మ్యాథమెటిక్స్ మార్కెట్ కనబడుతూ ఉంది. సాధారణంగా జనరల్ మార్కెట్ విజిట్ చేస్తే మనకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి. కానీ ఈరోజు జాన్సన్ గ్లోబల్ స్కూల్లో జరుగుతున్నటువంటి మ్యాథమెటిక్స్ మార్కెట్లు, షేప్స్, సర్కిల్స్, వాట్ నాట్. కరీంనగర్ పద్మానగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలను నిర్వహించారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పాఠశాల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ అనూకర్రావు, రష్మిత, ప్రసూన, ప్రసాద్, వినోద్రావు, ప్రిన్సిపల్స్ రితేష్ మెహతా, ప్రోగ్రామ్ హెడ్ గోపికృష్ణ, కోఆర్డినేటర్స్ రాము, రవీంద్ర పాత్రో, హరిప్రియ, సరిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Derogate other subjects, but generally in terms of, we say among fruits, the king of the fruit we call it as mango. Similarly, there is a saying in terms of the king of the subjects, so they call it maths. Few believe, few doesn't believe. Okay, but that is in terms of what we have. It has been discussed and then it is finally laid out. Hence today, on this auspicious day, let us in terms of wish all our maths faculty on this auspicious day and recollect the great mathematician. కరీంనగర్ పాలిటెక్నిక్ కాలేజీలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి ప్రారంభించగా 11 కాలేజీల నుంచి వచ్చిన క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనాలని ఆమె సూచించారు. కాగా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జూడో పోటీలు నిర్వహించారు. జూడో క్రీడా పోటీల ప్రాముఖ్యతను వివరించారు నిర్వాహకులు. కరీంనగర్ ఎల్ఎండి మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో డిస్టిక్ లెవెల్ ఇంటర్ పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ పోటీలను జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి ప్రారంభించారు. ఈ పోటీలలో 11 కాలేజీలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. తాను విద్యార్థి దశలో మార్చ్ ఫాస్ట్లో ఉత్సాహంగా పాల్గొన్నానని గుర్తు చేశారు. విద్యార్థి జీవితం తిరిగి రాదని అన్ని యాక్టివిటీస్లో ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ డాక్టర్ అప్పారావు, డాక్టర్ రాజగోపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. These two eyes, Ramit waves, marching stars right in front of us. Now.
I'm very excited to be speaking among so many students, especially girls. Apart from sports, I think you should be given a prize for cheering at the loudest of your voice. Personally speaking, I have been a big zero in sports. And which I regret today. So, ee roju chaala mandini chusanu, chaala mandi teams ikkada march past chesaru. Lot of teams were doing it with full enthusiasm, with entire heart. Some of them were just walking through. So, kontamandi asalu తినలేనట్టు వాక్ చేసి పోతున్నారు, కొంతమంది చాలా ఎనర్జెటిక్ గా చేస్తున్నారు. సో వాళ్ళకి నా మెసేజ్ ఏంటంటే, ప్రతి యాక్టివిటీని మీరు చాలా ఎంతూసియాజం గా చేయాలి, విత్ ఎంటైర్ హార్ట్ చేయాలి. ఎందుకంటే యు నెవర్ నో విచ్ ఇస్ ద లాస్ట్ టైం యు ఆర్ డూయింగ్ ఇట్. నేను స్కూల్లో ఉన్నప్పుడు మార్చ్ పాస్ట్, ఎందుకంటే ఐ టోల్డ్ యూ ఇంతకు ముందు ఐ వాజ్ అ బిగ్ జీరో ఇన్ స్పోర్ట్స్. సో కాబట్టి మార్చ్ పాస్ట్ వాజ్ మై ఫేవరెట్ థింగ్, బికాస్ పద్ధతిగా నడిస్తే మార్చ్ పాస్ట్ మంచిగా అయిపోతుంది. కానీ లాస్ట్ టైం నేను చేసింది నాకు ఇప్పుడు గుర్తులేదు. ఇప్పుడు చేయాలా అనిపించే కూడా ఇక్కడ కూర్చొని మీరు చేస్తూ చూడాల్సిందే. సో యూ నెవర్ నో వెన్ ఇస్ ద లాస్ట్ టైం యూఆర్ డూయింగ్ అన్ యాక్టివిటీ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, డూ ఇట్ విత్ యువర్ ఎంటైర్ హార్ట్ అండ్ సోల్. నగరంలో లారా జూడో అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జూడో పోటీలు నిర్వహించారు. ఇందులో అండర్-17, అండర్-19 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఈఓ జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని ఇస్తున్న లారో జూడో అకాడమీ ప్రతినిధులను డీఈఓ అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఎస్జీఎఫ్ఐ పోటీలకు జిల్లా నుండి సుమారు 200 మంది క్రీడాకారులు వచ్చారని తెలిపారు. ఇందులో ఎంపిక చేసిన విద్యార్థులు హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. 67వ ఎస్జీఎఫ్ఐ పాఠశాల క్రీడా ఉత్సవాల్లో భాగంగా మన కరీంనగర్ జిల్లా ఎస్జీఎఫ్ఐ తరపున అండర్-17 మరియు అండర్-19 బాలబాలికల జూడో పోటీలు కరీంనగర్లోని లారా అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఇందులో దాదాపు వివిధ జిల్లాల నుండి సుమారుగా 200 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ అండర్-17 విభాగంలో సెలెక్ట్ అయిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీకి ఎంపిక చేయబడతారు. అలాగే అండర్-19 బాలబాలికలను కూడా ఇదే రోజు నిర్వహించడం జరుగుతుంది. లారా జూడో అకాడమీ ఆధ్వర్యంలో ఎస్జీఎఫ్ఐ కరీంనగర్ జిల్లా తరపున పాల్గొంటున్నారు. పార్లమెంటులో ఎంపీల సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో నిరసన చేపట్టారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఎన్డీఏ సర్కారుపైన మండిపడ్డారు నేతలు. పార్లమెంటులో దాడిపైన ప్రశ్నిస్తే తమ ఎంపీలను సస్పెండ్ చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో నిరసన చేపట్టారు ఇండియా కూటమి నాయకులు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి బెలూన్లను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. 13వ తేదీన పార్లమెంట్లో అగంతకులు చొరబడి పొగబాంబులు వేసిన అంశంపైన ప్రకటన చేయాలని కేంద్ర హోంమంత్రిని ప్రశ్నిస్తే తమ ఎంపీలపైన సస్పెన్షన్ వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే సస్పెన్షన్లను ఎత్తివేయాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, అంజన్ కుమార్ పాల్గొన్నారు. మరి సంఖ్యాబలం ఉందని, మందబలం ఉందని, నియంతృత్వంతో, అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూని చేస్తున్నది. ఇది నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో కూడా ఇంత దుర్మార్గమైన చర్య ఏ దేశంలో జరగలేదు. అంటే నరేంద్ర మోడీ అనుకుంటా ఉన్నాడు, నాకు ఎదురు లేదు, నాకు అడ్డు లేదు, అంతా నేనే అని అనుకుంటా ఉన్నాడు. నీ ఆటలు సాగవు. ఇవాళ ఈ భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది. విభిన్న మతాలు, సంస్కృతులు, సాంప్రదాయం నిలవైనటువంటి ప్రాంతం ఇది. 144 మంది పార్లమెంటు సభ్యులను నిర్దాక్షిణ్యంగా సస్పెన్షన్ చేయడం జరిగింది. ఒకవైపు ఢిల్లీలో పార్లమెంట్లో పొగబాంబులు వేసిన వారికి పాసులు ఇచ్చిన ఎంపీలేమో పార్లమెంట్లో పాల్గొంటున్నాడు. ఇదేందని చెప్పి ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అటు లోక్సభ ఇటు రాజ్యసభ సంబంధించిన వాళ్ళందరినీ కూడా సస్పెన్షన్ చేస్తూ 303 సభ్యులు ఉన్న బీజేపీ ప్రభుత్వం తన ఏకపక్షంగా ప్రజలపైన, ప్రజాస్వామ్యం పైన దాడులు నిర్వహిస్తూ ఉంది. పొగ బాంబులు తీసుకొని వచ్చి మరి ఆ దుశ్చర్యకు పాల్పడ్డటువంటి నిందితులను, ఆ దుశ్చర్యకు
మరి బీజేపీ ప్రభుత్వం అసమర్థత కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆ అసమర్థతను ఎత్తి చూపుతున్నటువంటి ఎంపీలను ఏ విధంగా మీరు సస్పెండ్ చేస్తారు? మీ అసమర్థకు ఫస్ట్ ఈ దేశానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీ అసమర్థను ఇలా కప్పిపుచ్చుకోవడం కోసం మీ అసమర్థతను ఎండగడుతున్నటువంటి ఎంపీలను ఈరోజు సస్పెండ్ చేస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మొన్న చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, నిన్న చూసినట్లయితే సిపిఐ సిపిఎంలను మొత్తం 146 మందిని ఈరోజు పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. గతంలో వాజ్పేయి ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ మీద దాడి జరిగింది. ఈరోజు అప్పుడు కూడా బీజేపీ పరిపాలన, ఈరోజు కూడా బీజేపీ పరిపాలనలో ఒక బీజేపీ ఎంపీ పర్మిషన్ ఇచ్చేసి నలుగురిని లోపలికి తోలి ఈరోజు పొగబాంబులు వేసినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నది. ఈరోజు మీరు మీ పార్లమెంట్ మెంబర్లను, మీ పార్లమెంటును కూడా రక్షించుకోవాలని పరిస్థితులు ఈరోజు బీజేపీ ఉన్నది. కాబట్టి తక్షణమే మోడీ రాజీనామా చేసి ఇక్కడ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పార్లమెంటు ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో ఎన్నుకోవాలని కోరారు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అధ్యక్షతన మానకొండూరు నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశంలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. ఆచరణకు నోచని హామీలు ఇచ్చిందని కాంగ్రెస్పై పలు ఆరోపణలు చేశారు వినోద్ కుమార్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, గడ్డం నాగరాజు, పలు మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. ఇక్కడ సంగతి ఏంటి అడగాలి. మనం పోయినసారి వేసింది నన్ను కాదని చెప్పి, మన పార్టీని కాదని చెప్పేసేసి వేసింది. బండి సంజయ్ గారికి వేసింది. ఎందుకు వేసిండ్రు? ఆడ పుల్వామా అటాక్ అయింది, ఆడ దేశాన్ని కాపాడాలి పాకిస్తాన్ నుండి, లేకపోతే ఈ మోడీ కావాలి ఈ దేశానికి అని చెప్పేసారు. ఇప్పుడు మోడీ 350 సీట్లతో గెలుస్తాడని చెప్పి బండి సంజయ్ గారు నిన్న మాట్లాడాడు కరీంనగర్. నిన్న మనం ఇక 350 సీట్లు గెలిచిన నువ్వు ఎందుకు మరి మోడీకి అడగాలి, చర్చ పెట్టాలి. మీరు మోడీ కోసం నువ్వు అవసరం లేదు. ఎందుకంటే మోడీ గారికి 350 సీట్లు వస్తే నువ్వే అన్నావు. నువ్వు అవసరం లేదురా బేట, ఎందుకంటే నువ్వు 5 ఏళ్ళ లోపల 5 రూపాయలు తీసుకురాలి కరీంనగర్కి. 5 ఏళ్ళల్లో 5 రూపాయలు తీసుకురాలి. నేను పార్లమెంట్ సభ్యుడిగా మీ జీవన వల్ల గెలిచి మీలో ఒకటిగా ఉండి ఇలా కరీంనగర్ 1000 కోట్లు పట్టుకొచ్చాను. స్మార్ట్ మొన్న నాకు బ్రోచర్ కొట్టించాడు. నేను గిన్నె పని చేశాను. ఏ పనులు? ఈ లైట్లు పెట్టించేది పని అన్న. ఇంకా మనం ఖాళీ కూడా చేయలేదు. తెల్లారలేదు రిజల్ట్ రోజే మనం నింపేసేసి మేము ఫ్లెక్స్ కూడా మీకు కట్టుకుంటాం. రోజు కట్టుకో ఎవడద్దు అంటున్నా. అద్భుతమైనటువంటి క్యాంపు కార్యాలయాన్ని భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేకుండా ఎమ్మెల్యేలు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలకు కార్యాలయాలు కట్టించినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నటువంటి ఒక గొప్ప కార్యం. నేనుంటే నేను వస్తా, నువ్వుంటే ఇలా కాంగ్రెస్ వాడు వచ్చినావు, రేపు బీజేపీ రావచ్చు, రేపు ఇంకోటి రావచ్చు, మళ్ళీ నేనే రావచ్చు కదా. ఎవరు వచ్చినా కూడా పార్టీ ఉండొచ్చు తప్ప శాసనసభ్యుడు ఒక్కసారి ఎన్నికైన తర్వాత నువ్వు ప్రజలకు ప్రతినిధిగా మారిపోతావు కదా. అది నీదే అవుతుంది కదా. ఇల్లు అంత తొందర ఎందుకు? అంత టెంపరితనం ఎందుకు? అంత చిల్లర ఆలోచనలు ఎందుకు? వచ్చి చేసిన తర్వాత నిన్న దాకా మొన్న పోయి చాలా అసభ్యకరమైనటువంటి పదాలు వాడిండు కార్యాలయం మీద. రేపు ముక్కోటి ఏకాదశి. వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయాల అధికారులు. స్వామివారిని ఉత్తర దర్శనం చేసుకుంటే సకల పాపాలు పోతాయని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందనే నమ్మకంతో దర్శించుకుంటారు భక్తులు. కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలలో ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. వైకుంఠ ఏకాదశి వేడుకలకు పలు దేవాలయాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. కరీంనగర్లోని వైష్ణవ ఆలయాలలో భక్తుల దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని మార్కెట్ రోడ్ మంకమ్మ తోటలోని వెంకటేశ్వర ఆలయంలో ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుండే భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇందుకు ఉత్తర ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులకు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మంకమ్మ తోటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఈ నెల 23వ తారీఖు డిసెంబర్ అంటే రేపు శనివారం రోజున వైకుంఠ ఏకాదశి సందర్భముగా ఉదయం 4:45 స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం, ప్రత్యేకమైనటువంటి వైకుంఠ ద్వార దర్శనము, ఆరాధన, హారతి, తీర్థప్రసాద వితరణ మొదలైన కార్యక్రమాలు ఉంటాయి. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో సీతారామాంజనేయ సహిత గంగా భవానీ శంకర దేవాలయ విగ్రహ స్థిర ప్రతిష్ఠా వేడుకలు నేటితో ముగిశాయి. గత 3 రోజుల నుండి వివిధ ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిగాయి. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మీసాల అంజయ్య, జ్యోతిష్మతి విద్యా సంస్థల అధినేత జువాడి సాగర్రావు, ఆలయ కమిటీ చైర్మన్ గుజ్జుల శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ గుజ్జుల ప్రణీత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, సుగుర్తి జగదీశ్వరాచారి, దావు సంపత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామికి ఘన నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా కాకా సేవలను వారు గుర్తు చేశారు. సింగరేణి అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి కృషి చేశారని గుర్తు చేశారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా అనేక సంక్షేమ పథకాలు రూపొందించి చరిత్రలో నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్, రెహమత్ హుసేన్, వెన్న రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. వెంకటస్వామి కాకా గారు ఈరోజు వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున వారి వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వారు ఎక్కడ ఒక పేద వ్యక్తులు బాధపడితే వాళ్ళకి సంబంధించినటువంటి గుడిసెలు కానీ ఇల్లు ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు నిర్మించి, అదేవిధంగా కార్మిక సోదరులందరినీ కూడా ఇలా కరీంనగర్కి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కార్మికులను ఆదుకున్నటువంటి ఘనత, అదేవిధంగా ఇండస్ట్రీలు తీసుకొచ్చినటువంటి ఘనత కాకా వెంకటస్వామి గారు. వారి ఆశయాలను కొనసాగింపుగా మేము గత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ ఉన్నాం. కరీంనగర్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని దివ్యాంగుల మరియు వృద్ధుల ఆశ్రమంలో వైఎంసీఏ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ ప్రతాప్ హాజరయ్యారు. కాగా సిఎస్ఐ చర్చిలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరిగాయి. యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. నిరుపేదలు, అనాథలకు తామున్నామని భరోసా ఇస్తున్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నగరంలోని ఆశ్రమంలో దివ్యాంగులు, అనాథ వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎంసీఏ ప్రతినిధులు మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంజీవరావు, క్రిస్టోఫర్, రాధిక, సంస్థ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. మన ఇంట్లో మనం పండుగ చేసుకుని మన ఇంట్లో మనం సంతోషంగా ఉంటే అది పండుగ ఎందుకు అవుతుంది? ఆ పండుగ మీరు అందరికీ పంచుతారు కాబట్టి అది నిజమైన పండుగ. ఈ సందర్భంగా మీ అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. బాబు గారు మంచిగా మెసేజ్ చెప్పారు. నిజంగా బాబు గారు కూడా నాకు ధన్యవాదములు. అమ్మాయిలందరూ ఉన్నారు, అందరూ కూడా థ్యాంక్స్ అమ్మ. ఇప్పుడున్నటువంటి చాలామంది ఓల్డ్ ఏజ్ అమ్మాయిలందరూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది దేవుడు కాదు, వాళ్ళకి కావాల్సింది ప్రేమ. ప్రతి సంవత్సరము క్రిస్మస్ సందర్భంగా వైఎంసీఏ తరఫున కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వైఎంసీఏ డైరెక్టర్లు, ఆఫీస్ బేరర్సు, దాతల యొక్క సహాయంతో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది మిస్ ఈ అమృత, అంటే మా ఎల్ఎస్ట్ డాటా. షీఈ్ వర్కింగ్ యాజ్ డివిజనల్ ఇంజనీర్ ట్రాన్స్కో హైదరాబాద్. ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్లో మేము ఇక్కడ ప్రతి సంవత్సరము ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నాము. మరి వారి అవసరం నిమిత్తము వాళ్ళు చీరలు కానీ వాళ్ళు రాసిన లిస్టు ప్రకారం మేము అన్నీ అరేంజ్ చేసి
మాకు డోనర్స్గా అమృత గారును రాధిక గారు ఇంకా కొందరు డోనర్స్ స్పాన్సర్ చేసి ఉన్నారు. అవన్నిటినీ మేము అరేంజ్ చేసినాము. మరి వారికి 25వ తారీఖు క్రిస్మస్ రోజు మరి చికెన్ తోటి భోజనం ఏర్పాటు చేయాలని నేను కోరినాను. దాని అవసరత నిమిత్తము మేము అరేంజ్ చేసి ఇవ్వాలని మేము సూచించినాము. నగరంలోని సిఎస్ఐ చర్చిలో జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్యప్రసన్నరెడ్డి హాజరై కేక్ కట్ చేసి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ మహిళా అధ్యక్షురాలు రజితారెడ్డి, మహిళా నాయకురాలు స్వప్న, కవిత, రోజా, లత, సత్య, అనూష పాల్గొన్నారు. ఈ రోజు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. క్రైస్తవ సోదరి మనందరికీ కూడా మహిళా కాంగ్రెస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి క్రిస్మస్ యేసుప్రభు అనగానే ఇప్పుడు మనకు పాస్టర్ గారు కూడా దేవుడి గురించి చాలా బాగా చెప్పిండ్రు. ఒకటే, మనకి ఎప్పుడైనా ప్రేమ, శాంతి, ఇవి రెండింటికి నిదర్శనమే మన క్రిస్మస్. ఎప్పుడైనా మనం శత్రువులైనా మనం ప్రేమగా చూసుకోవాలనే ఒక మంచి భావంతో మనం అది చేసుకోవడం జరుగుతుంది. తన జన్మదినాన్ని ఈరోజు గ్రాండ్ గా క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ చేసుకుంటాం. కరీంనగర్ రామ్నగర్లోని మానేరు గ్లోబల్ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో పేరెంట్స్ మీట్ నిర్వహించారు. దీన్ని ఆ విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు లక్ష్య సిద్ధితో సాధన చేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు. పిల్లలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులను కోరారు. గత 37 ఏళ్లలో మానేరు విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు వివిధ దేశాలలో ఉన్నత స్థానంలో నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ సునీతారెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ ఏదైతుందో, ఈ డిజిటలైజేషన్ అయిన తర్వాత పిల్లలకు డిజిటల్తో పాటు ఆటలు పాటలు అవుతుందో తప్పకుండా పిల్లలను అలా ఇన్వాల్వ్ చేస్తూ నేర్పించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు పిల్లవాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్ నుండి ఇంటికి పోవాలంటే వాళ్ళు ఏడవాలి. గతంలో పరిస్థితి భిన్నంగా ఉండేది. ఇంటి నుంచి వెళ్ళి స్కూల్కి రావాలంటే ఏడ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి స్కూల్కి వచ్చిన తర్వాత ఇంటికి పోవాలంటే ఏడ్చే పరిస్థితి ఉన్నది. అంటే అలాంటి యాక్టివిటీస్, అలాంటి ఎక్విప్మెంట్స్, అటువంటి ఆట వస్తువులను ఇక్కడ ఏర్పాటు చేసి పిల్లల్ని ఆటల్లో ఇన్వాల్వ్ చేస్తే పిల్లవాళ్ళు చాలా ఉత్సాహంగా వాళ్ళు పార్టిసిపేట్ అవుతూ విద్యను వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. దానికి తోడుగా తల్లిదండ్రుల యొక్క సలహాలు కూడా తప్పకుండా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ వృద్ధిని కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఇక్కడ ఆ పిల్లలు ఎలా నేర్చుకుంటూ ఉన్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, స్కూల్ ఎలా ఉంది అనేది కూడా వాళ్ళకు కూడా తెలియాలి. తప్పకుండా ప్రతి పేరెంట్ ప్రతి స్కూల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు అలా పిల్లాని ఒక ఎదుగుదలను, అతను ఏం నేర్చుకుంటున్నాడు, వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంది అనేది వాళ్ళకు తెలిసిపోతుంది. దానివల్ల వాళ్ళకు ఒక తృప్తి కూడా, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అప్పుడు నచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఆ స్కూల్ని. లేదా ఇంకేమైనా లోపాలు ఉంటే కనుక వాళ్ళు సలహా కూడా ఇస్తారు. ఇప్పుడు సలహా కూడా ఇచ్చారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో అక్బరుద్దీన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా దళిత ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అక్బరుద్దీన్ అవమానపరిచారని ఆరోపించారు. కించపరిచేలా మాట్లాడారని, వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఉద్యమిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి, నాయకులు మాతంగి అనిల్, నేత జీవన్, మీసం రాములు పాల్గొన్నారు. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారిని, ఒక దళిత ఎమ్మెల్యేను ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అవమానపరిచి అవహేళన చేసినాడు. ఇటువంటి అవహేళన మళ్ళొకసారి జరిగితే అంబేద్కర్ సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన మండల పరిధిలో ఈనాటి రోజున ప్రతి మండలంలో నియోజకవర్గ స్థాయిలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా దళితులంతా ఏకమై ఒక దళితుని అవమానపరిస్తే బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ప్రవర్తించారు. ఆయన బచ్చా కూర్చోని మాట్లాడిన, ఆయన బచ్చా కాదు, ఆయన 2 లక్షల మంది ఓట్లు వేస్తే గెలిచిన ఎమ్మెల్యే గారు. ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నీ స్థాయిలో నువ్వు చూసుకో, అంతేగాని పిచ్చి పిచ్చి మాట్లాడితే. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా పిట్టల రవీందర్ ఎన్నికయ్యారు. ఎల్ఎండిలో నిర్వహించిన ఎన్నికల్లో పెసరి కుమారస్వామిపై 87 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ముదిరాజ్ సోదరులు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అలాగే వైస్ చైర్మన్ బాషవేణి శ్రీనివాస్, డైరెక్టర్లుగా గుండా కుమార్, గొడుగు సమ్మయ్య, బొల్ల సుధాకర్, అరిగే ప్రభాకర్, బాసవేణి శ్రీనివాస్, నల్లి రాములు, పాశం సమ్మయ్య, పోలు రాజు, గడుగు రాజేశం ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు తాట్ల తిరుపతి ముదిరాజ్, కీసరి లక్ష్మయ్య, రెడ్డి మల్లయ్య, సిల్లా రాములు, సదిరే సత్తయ్య, పోలు శ్రీనివాస్, దాసరి సంపత్, పిట్టల కనకయ్య, గోనెల రాజు పాల్గొన్నారు. మత్స్య కార్మికుల
ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికల్లో ఇలా నాకు ఘనంగా విజయం పొందుపరిచినటువంటి కరీంనగర్ జిల్లా మత్స్యకార్మికుల సోదరులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ గతంలో ఈ పదవీ కాలం ముగిసి దాదాపు 5-6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఇది ఖాళీగా ఉన్నది. మరి అదే ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఒకటే రిజిస్ట్రేషన్ తోటి ఈ కరీంనగర్ జిల్లా సొసైటీగా ఉండే. ఇప్పుడు బైబరైజేషన్ అయిన తర్వాత ఏ జిల్లా కాదు జిల్లా అయితే 4 జిల్లాలు అయిన తర్వాత ఆ జిల్లాలో కొత్తగా సొసైటీ నెంబర్ చేయించుకొని అక్కడ ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగినది. అలాగే అదేవిధంగా కరీంనగర్ జిల్లా కొత్త సొసైటీ కొరకు ఇక్కడ కూడా ఎన్నికలు జరగడం జరిగినది. ఈ ఎన్నికలలో కరీంనగర్ జిల్లాలో మత్స్యకార సంఘాలు మరియు ముదిరాజు బంధువులు మరియు ముదిరాజు నాయకులందరూ నా వెన్నంటూ ఉండి నన్ను అధిక మెజార్టీ గెలిపించిన వీరందరూ నాకు సహకరించిన వీరందరికీ పేరు పేరున ఇలా గుర్రాల మలేషియా కానీ నారాయణ కానీ తర్వాత మా గంగ కనకన్న కానీ ఇక్కడ ఉన్న ఇంకా పెద్దలు పేరు పేరు ప్లీజ్ అనుకోకుండా సీన్ కానీ మీ అందరికీ పేరు పేరున నన్ను అధిక మెజార్టీతో గెలిపించిన ప్రత్యేక ధన్యవాదాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.